నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య వైజాగ్ బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కానీ అది మూడాలు ముచ్చట అన్నట్టుగా కాదు కనీసం 3 రోజులు కూడా లేకుండా ఓపెన్ చేసిన నెక్స్ట్ డేనే 2 ముక్కలు అయిపోయింది పాపం మళ్ళీ దాన్ని అటాచ్ చేశారు అది మళ్ళీ ఊడిపోయింది ఇది ఎందుకు ఇలా అవుతోంది సాల్ట్ ఎక్కువ అవడం వలన సముద్రంలో తెలియదు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎవరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సౌజన్య సో వైజాగ్ బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టారు సో ఓపెన్ చేసిన 24 గంటల లోపే అది 2 ముక్కలైంది రెండో రోజు చూసేసరికి ఎందుకు అని అంటే సాల్ట్ ఎక్కువైంది అని అన్నారు మళ్ళీ దాన్ని రిపేర్ చేశారు అటాచ్ చేశారు మళ్ళీ ఊడిపోయింది ఇప్పుడు ఏమైంది దారం వీక్గా ఉందంటారా అసలు ఏమైంది ఎందుకు ఇలాగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ముక్కలైపోతుంది ఇది ఒకటి ఏంటంటే నిజంగా సోషల్ మీడియాలో ఎంత వాళ్ళు సెటైర్లు వేస్తున్నా మీమ్స్ పెట్టి వాళ్ళు ట్రోల్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి అసలు ఏమీ పట్టదు అసలు ఛానల్స్లో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది పబ్లిక్ కూడా ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని సక్రమంగా నిర్వహించలేకపోతుంది ఈ ప్రభుత్వం అనే ఒక ప్రశ్న వేస్తే అసలు వీళ్ళు దాని మీద అవగాహన ఉండి దాని మీద స్టడీ చేసి ఏర్పాటు చేశారా లేదంటే ఏదో ఆ 1.5 కోటి రూపాయలు 1,60,00,000 రూపాయలు ఉన్నాయి వాటిని స్వాహా చేయడానికి పెట్టారా అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు దాన్ని ప్రారంభించారు 25వ తారీఖున ఎవరు వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు వైవి సుబ్బారెడ్డి ప్రారంభించగానే దాని తోక వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది విడిపోయింది అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విడిపోయేసి అది ఎక్కడో 300 మీటర్ల దూరంలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏరుకొని వచ్చేటప్పటికి టైం పట్టింది ఆ రోజు ఏమన్నారు వాళ్ళు ఇది ట్రయల్ బేసు జస్ట్ మనం మాక్ డ్రిల్ చేస్తారు కదా మాక్ డ్రిల్ లాగా చేస్తున్నాము కాబట్టి ఇది జరిగింది అంతే తప్ప ఇది మేము అఫీషియల్ ఓపెనింగ్ కాదన్నారు అఫీషియల్ ఓపెనింగ్ కాబట్టి వైవి సుబ్బారెడ్డి ఎందుకు వచ్చాడు వైవి సుబ్బారెడ్డి వచ్చి ఓపెన్ చేశారు కదా ఓపెన్ చేసిన తర్వాతనే కదా అది వెళ్ళిపోయింది అదంతా తూచన్నట్టుగా ఉంది టెస్ట్ బాల్ లాగా క్రికెట్లో టెస్ట్ అదేదో టెస్ట్ చేస్తున్నాం మేము మాక్ డ్రిల్ ట్రయల్ జస్ట్ ట్రయల్లో భాగంగా అది అయింది అని అన్నారు సరే అవన్నీ మొత్తం ఏరుకొని వచ్చేసి మళ్ళీ దాన్ని సెట్ చేసేసి మొత్తం ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చారు అసలు ఎందుకు తోక దిగిపోయింది తోక వెళ్ళిపోయింది ఆ తోక పోవడానికి కారణం ఏంటి వీటన్నిటి మీద ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఆ ఎక్స్పర్ట్స్ తోటి మొత్తం ఒక స్టడీ చేసి 25వ తారీఖు నుంచి నిన్నటి వరకు నిన్న తారీఖు 1వ తారీఖు నిన్న 2వ తారీఖు 25 నుంచి 2వ తారీఖు వరకు దాని మీద రకరకాల ప్రయత్నాలు రకరకాల మొత్తం చేసేసి మొత్తం మీద అసెంబ్లీ చేసి మళ్ళీ ట్రయల్ చేస్తే ఈసారి తాక్ కాదు మొత్తం సగానికి ఇరిగిపోయి వెళ్ళిపోయింది సగానికి ఇరిగిపోయి వాళ్ళ కళ్ళెదుటే నిపుణులు ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ వాళ్ళ కళ్ళెదుటే వెళ్ళిపోయింది అది వాళ్ళ కళ్ళెదుట వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి అలలు ఫోర్స్ఫుల్గా వచ్చినాయి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా అలలు చాలా ఎత్తుగా రావడంతో ఇది జరిగింది అని చెప్తున్నారు అయితే మన లక్ ఏంటంటే పర్యాటకులు ఎవరిని దాంట్లో కూర్చోబెట్టాల ఓపెనింగ్ రోజు జనరల్గా కూర్చోబెట్టి ఓపెన్ చేస్తారు 25వ తారీఖు కనుక ఎవరన్నా పర్యాటకులు తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టయితే సగం మంది సముద్రంలో కొట్టుకోబోయింది వాళ్ళే లాస్ట్కి సగం ఇక్కడ మిగిలి ఉండేది సరే ఎక్స్పర్ట్స్ వచ్చి మళ్ళీ దాన్ని సెట్ చేసి మళ్ళీ దాన్ని ట్రయల్ చేస్తే శనివారం రోజు అది గతంలో 25వ తారీఖు ఒక తాకే వెళ్ళింది ఈసారి మొత్తం సగానికి సగం కొట్టుకొని పోయి ఆ డబ్బాలు ఏదో ఉంటాయంట దానికి ఆ డబ్బాలు దాని పేరు ఏదో ఉంది వాటిని కీ ఏదో అంటారు దాన్ని సో అవి డబ్బాలు కొట్టుకోమైంది అంటే ఫ్లోటింగ్లో తేలడానికి ప్లాస్టిక్కి సంబంధించి ఉంటాయి అవి అసలు కొట్టుకొని పోతే వాటిని ఏరుకొచ్చుకోవడానికి చాలా టైం పట్టిందండి వాటిని ఏరుకొచ్చుకోవడానికి సముద్రంలో ఎట్ట ఏరుకొని వస్తారు వాటికి అవే మళ్ళీ కొట్టుకొని ఒడ్డుకు వస్తే ఏరుకుంటా కూర్చున్నారంటే అది పరిస్థితి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది టూరిజం డిపార్ట్మెంట్ ప్రత్యేకించి ఇది టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి కదా రోజా ఉండాలి కదా రిషికొండకి వెళ్ళింది కదా రిషికొండకి వెళ్ళి ఆ అర్ధరాత్రి వేళ ఎవరికి తెలియకుండా ఆవిడ ఓపెన్ చేసింది కదా ఓపెన్ చేసి అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి కావాలంటే మేము ఈ బిల్డింగ్లను ఇచ్చేస్తాం మేము పరిపాలన ఇక్కడి నుంచి చేస్తానంటే మేము ఆనందంగా ఇచ్చేస్తామని చెప్పారు కదా ఇదే టూరిజం మంత్రి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద కూర్చోవచ్చు కదా ఓపెనింగ్ రోజు అంటే రాత్రులు అక్కడ పూజలు జరుగుతున్నాయి కదా అందులో స్పెండ్ చేస్తున్నారు టైం పొద్దున్నే రావాలంటే ఇబ్బంది కదా
సో అందుకని అంటే ఈవినింగ్ టైం కదా, ఇది ఈవినింగ్ టైము ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి సంబంధించి. ఈవినింగ్ అంటే అక్కడ నైట్ అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వాలి కదా. సో టైం కుదరక రాలేదా? అంటే ట్రైలే కదా, అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు, ట్రైలే కదా ఇది. సార్ కాదు కదా, లేదంటే వైవి సుబ్బారెడ్డి అన్న కూర్చోబెట్టాల్సింది. వైవి సుబ్బారెడ్డి అన్న కూర్చోబెట్టి ఆయనకి ఈత రాదేమో. ఈత వచ్చేదానికి అసలు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దేనికి? ఈత వచ్చిన వాళ్ళకి అంటే పొరపాటున ఆల్రెడీ ఫ్లూట్ ఎక్కువ ఇలాంటిది ఏదైనా అంటే జరిగి ఇదంతా కామెడీగా ఉంది. పరిస్థితి ఎలా ఉందంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తయారు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టూరిజం డెవలప్ చేయడానికి, వాళ్ళు టూరిస్టులను ఆకర్షించడానికి, పర్యాటకులను ఏదో తీసుకొచ్చి అంటే పని చేశారని గొప్ప విధంగా చెప్పాలని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తే ఇవాళ అన్ని ఛానల్స్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెండోసారి మళ్ళీ కొట్టుకోబోయింది అనే టైటిల్తో, మళ్ళీ కొట్టుకోబోయింది అని టైటిల్ తోటి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వేసి చూపిస్తున్నారు. సో దానికి ఎంత ఖర్చు ఉంటుంది? కొన్ని కోట్ల రూపాయలు అయింది. రిపేర్కి మళ్ళీ ఇంకో కోట్లు అవుతాయి, మళ్ళీ అవుతాయి, పార్ట్స్ తేడానికి మళ్ళీ కోట్లు మళ్ళీ అవుతాయి. దానికి ప్రశ్నించావు అనుకో, ప్రశ్నిస్తే నీ మీద కేసు పెట్టి లోపలేస్తారు. లేదంటే వితౌట్ కేసు తీసుకెళ్ళి పోలీసులు రమ్మంటున్నారు, ఫోన్ చేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళు బెదిరించేటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని టూరిజం డిపార్ట్మెంట్ ముందు రోజా సమాధానం చెప్పాలి. అసలు రోజా టూరిజం మినిస్టర్ కాబట్టి ఆవిడ చెప్పాలి సమాధానం. ఆవిడ వచ్చి చెప్పి ఆవిడని కూర్చోబెట్టి నెక్స్ట్ ఈసారైనా రిపేర్ చేసేసి రోజాను కూర్చోబెట్టి ఫ్లోటింగ్ బ్రిడ్జ్లో వదిలేయాలి. అప్పుడు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఉంటుందా పోద్దా అనేది ట్రయల్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అసలు ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అంటే జనరల్గా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని తయారు చేయాలంటే ఒక ఏరియాని ఎంచుకోవాలి, అక్కడ అలల తీవ్రత ఎంత ఉంది అని తీసుకోవాలి, అలల ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. అవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అదంతా ఇంజనీరింగ్ క్యాలిక్యులేషను, అదంతా అయిపోయిన తర్వాత నువ్వు ఫ్లోటింగ్ బ్రిడ్జిని డిజైన్ చేయాలి. అలా ఏం లేకుండా ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జిని డిజైన్ చేసేసి ఎవరికో డబ్బులు ఇవ్వాలనుకున్నారు, వెరీ సింపుల్, ఇచ్చేశారు. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిని అంటే 4 డబ్బాలు తీసుకొచ్చి అసెంబ్లీ చేశారు, ఇచ్చేశారు. దాంట్లో ఎక్కినోడు పోతాడు, వచ్చే నష్టం ఏం లేదు కదా వాళ్ళకి. ఇది అలా. ఇప్పుడు అసలు ఇంకా పోలవరం ఏం కడతారు వీళ్ళు? పోలవరం అసలు మర్చిపోయారు. ఇప్పుడు అక్కడ కూడా ఒకటి కొట్టుకుపోయింది కదా, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. ఆ కాపర్ డ్యామ్ కొట్టుకోకపోతే ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు సరిగ్గా కట్టలేదు అందుకని కొట్టుకోపోయిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు టైంలో కట్టింది అది కొట్టుకోపోయింది, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. సో ఇప్పుడు దీనికేం చెబుతారు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి చంద్రబాబు నాయుడు పేరు చెబుతారా మళ్ళీ ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా? అంటే ఆ లెక్కన బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జ్లు ఇప్పటికీ కొన్ని బాగానే ఉన్నాయి కదా. అవును, ఎప్పటికప్పుడు మనం రిపేర్స్ సర్వీసింగ్లు చేయించుకుంటే, లేకపోతే అంతే. అది ఇప్పుడు ఆ మధ్య ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత వాటిని పైకి లేపడానికి రాలేదు కదా, పైకి లేపడానికి అవి రాలా. ఎందుకని? మెయింటెనెన్స్ లేక. అప్పుడు బ్రిడ్జే కొట్టుకోబోద్దని చెప్పి అందరు భయపడ్డారు, మెయింటెనెన్స్ లేక. అంటే తుప్పు పట్టిపోయింది. జనరల్గా ఏంటంటే మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు ట్రయల్స్ చేయాలి. ట్రయల్స్ చేయాల్సి ఉంటే వీళ్ళు ట్రయల్స్ చేయాల. తీరా వాటర్ వచ్చి మొత్తం వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జి ఊగిపోతుంది, కొట్టుకోబోద్దామో అనే పరిస్థితి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కూడా నీళ్లు తీసుకురావడానికి ఇక్కడ ఆపారని కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. సో అప్పుడు యాక్చువల్గా ఏ బ్రిడ్జ్ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే దాని మెయింటెనెన్స్ ఉండాలి. మెయింటెనెన్స్ లేకపోతే ఆలోచనగా వాటర్ వస్తే అవి పోవాలి కదా. ఇప్పుడు సామర్థ్యం ఉంటుంది, ఆ సామర్థ్యానికి పైన వచ్చిన వాటర్ ఫ్లో వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలంటే లాక్లు ఎత్తాలంటే అవి రాలేదు, తుప్పు పట్టిపోయినాయి. అప్పుడు ఏం చేస్తుంది, వాటర్ ఫ్లోనేమో పైనుంచి వస్తుంటుంది, కింద నుంచి పోవు. అప్పుడు ఏం చేసి బ్రిడ్జే కొట్టుకోబోద్ది. అలానే ఇప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూస్తుంటే వైజాగ్ బీచ్లో అసలు దారుణంగా మీమ్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఫ్లోటింగ్ బ్రిడ్జిని కూడా నిర్మించలేనటువంటి వీళ్ళు అక్కడేమో రిషికొండకు పోయి నేను పరిపాలన చేస్తాను అని చెప్పి విలాసవంతమైన భవనాలను అక్కడ కలుచుకుని సముద్రం మధ్యలో, సముద్రం బాగా కనపడేటట్టు, రిషికొండ మీద ఎత్తుగా ఉండేటట్టు, ఎత్తులో ఉంటే కనుక కలిసి వస్తుందని చెప్పి ఆయన స్వామి ఏదో చెప్పారని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఇంకొక మేము కూడా వచ్చింది, వాళ్ళు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కడితేనే 2 రోజుల్లో ఇలా ఇరిగి ముక్కలు అయిపోతే ఇంక పోలవరం కడితే ఇంకెన్ని ప్రాణాలు పోయావో, ఎందుకు అందుకే కట్టలా అని కూడా మీమ్స్ వచ్చాయి, రకరకాల మీమ్స్ వస్తున్నాయి. మరి ఫ్లోటింగ్ బ్రిడ్జినే ఇన్నిసార్లు వాళ్ళు కట్టలేకపోయారంటే, ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఇంతవరకు సెట్ చేయలేకపోయారంటే. సో మరి వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మళ్ళీ ఇంకెప్పుడు నిర్మిస్తారు ఏంటి చూద్దాం అంటే, ఎప్పుడైనా ముక్కలు అవ్వకుండా ఉంటుంది. ఇప్పటికైతే 2 సార్లు కొట్టుకుపోయింది, ఏరుకొస్తున్నారు డబ్బాలన్నింటినీ. సో మళ్ళీ ఖచ్చితంగా దాన్ని కట్టడానికి ట్రై చేస్తారు. సో ఈసారి గట్టిగా కడతారు. ఈసారి గట్టిగా కట్టడం కాదు, ఈసారి టూరిజం మినిస్టర్ని కూర్చోబెట్టి
ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద పంపించాలి. అంటే ఇప్పుడు వరకు జరిగిన ట్రయల్సే కదా, సో దీన్ని బట్టి వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలని తెలిసి ఉండదు కాబట్టి సో చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్లేస్ మారుస్తారు ఏంటనేది వైజాగ్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.